ఉన్నత చదువులు చదివి తాము గత 10 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 145 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1600 మంది గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొర్రా ఈశ్వర్లాల్ తెలిపారు. ప్రతిరోజు 4 పీరియడ్లకు మించకుండా నెలకు 72 పీరియడ్లుగా క్లాసులకు జీతాలను చెల్లిస్తున్నారని తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి ఏటా ఉద్యోగాలను రెన్యువల్ చేయాలని కోరారు. పీరియడ్ విధానాన్ని రద్దు చేసి 12 నెలలకు పూర్తి జీతాలు చెల్లించాలన్నారు. మేము డిసెంబర్ నెలలో ఒక్కరోజు కూడా పని చేయనటువంటి రోజులు ఉన్నవి. తర్వాత అదే విధంగా మన డిసెంబర్లో, తర్వాత జనవరిలో, తర్వాత అక్టోబర్ నెలలో అంటే సెలవులు వస్తే అందరికీ సంతోషము. కానీ మా డిగ్రీ లెక్చరర్లకు అదే డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, తర్వాత డైట్ కాలేజ్లో కావచ్చు, బీడ్ కాలేజ్లో కావచ్చు, అంటే గెస్ట్ లెక్చరర్లలో ఎక్కడ పనిచేస్తున్నా కానీ సెలవులు వస్తే బాధపడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి సార్. కాబట్టి ఈ పరిస్థితుల నుండి మాకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మాకు విముక్తి కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు మా యొక్క డిగ్రీ కళాశాల లెక్చరర్ల యొక్క రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లు. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఆటో రెన్యువల్తో సర్వీస్ను కంటిన్యూ చేయాలి. తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 50,000 కన్సాలిడేట్ పేను తక్షణమే అమలు చేసి మా